గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుకైతే జాజి పూల పొలంలో వాటర్ పెట్టడం అయిపోయింది. సో వెళ్ళి మోటార్ ఆఫ్ చేయాలి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఫుల్ బిజీ ఉండే, వీడియో తీయడానికి కూడా నాకు టైం లేదు. సో ఫైనల్గా ఇది దిష్టి తగలకుండా బ్లాక్ కవర్ కట్టేసి వీడియో స్టార్ట్ చేశాను. సో చూద్దాం, కదులుతూ ఉంది. మళ్ళీ చూసి మళ్ళీ వేరే కట్టెకి తగిలియాలా దానికి. ఎండ ఫుల్ ఉంది చూడండి, నీళ్ళు పారుతూ ఉన్నాయి. ఇంకా ఫైనల్గా నీళ్ళు కట్టడం అయితే అయిపోయింది. సో చూసి ఒక 2 days తర్వాత మళ్ళా వేసేద్దాము. అందుకని పైపులు కూడా నేను తీయలేదన్నమాట. ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6. సో వెళ్ళి మోటార్ ఆఫ్ చేసేద్దాము. వెళ్ళాలి, మా మోటార్ దగ్గరికి వెళ్ళాలి. నేను అన్నం తిని వచ్చేసరికి మార్కెట్కి వెళ్ళి వాటర్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాయి. చూడొచ్చు, అనుకోలే అసలు. నేను తొందరగా వచ్చి ఆడికి అన్నం తిని వచ్చేసి వద్దామని చెప్పి మార్కెట్లో కాకడ పూలు వేసి వచ్చాను. సో వాటర్ మొత్తం పొలంలో నుంచి కిందికి వచ్చేసాయి కారి దావులకి. మొత్తానికైతే వాటర్ అయితే పెట్టేసాము. వెళ్దాం. ఇదేనండి మా పొలం, ఇది మా ఓను. అక్కడ జాజి పూల పొలం అయితే గుర్తు తీసుకున్నాం అన్నమాట. ఎక్కడ 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 జాయింట్. సో ఇది ఎందుకు రిమూవ్ చేశానంటే, మనకి అక్కడ జాజి పూల పొలంలో ఫుల్గా అయిపోయి కిందికి వచ్చేస్తున్నాయి వాటర్. సో ఇంకా ఎక్కువ పెడితే మనకి మళ్ళీ బైక్స్ అలా పోవడానికి కష్టమైపోతుందని చెప్పేసి ఇక్కడ రిమూవ్ చేసేసా. సో ఇంకా మనం కిందికి వెళ్ళి మోటార్ ఆఫ్ చేసేసి కట్టి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదాం. ఇదేనండి మా మోటార్. ఇది మా ఓన్ మోటార్ అన్నమాట. ఇది ఓన్ బోరు. దీన్ని ఆఫ్ చేయాలన్నమాట. సో నేనేం చేస్తానంటే ఈ స్టిక్ తీసుకొని ఆఫ్ చేసేస్తాను. నేను ఆ స్టిక్ తీసుకొని ఎందుకు ఆఫ్ చేశానంటే, నాకు ఈ వైర్లకి దీనికి మొత్తం చూస్తే కొంచెం భయం అన్నమాట. సో అందుకే నేను స్టిక్ తీసుకొని ఆఫ్ చేస్తాను. ఆన్ చేయడం కూడా స్టిక్ తీసుకొని. ఆన్ చేసేటప్పుడు అయితే కొద్దిగా డిస్టెన్స్
ఈ డిస్టెన్స్లో ఉండి స్లోగా ఆన్ చేస్తాను. ఆఫ్ చేసేటప్పుడు అంతగా భయం ఉండదు. ఆన్ చేసేటప్పుడు చాలా భయం. ఎందుకంటే ఒకసారి ఆన్ చేసేటప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఫీజ్ క్యాలెట్స్లో నుంచి అగ్గొచ్చిందన్నమాట. సో అప్పటి నుంచి కొంచెం భయం నాకే. ఆ టైంలో నా దరిద్రం ఏంటో నేనే ఆన్ చేసినాను ఆ రోజు, అందుకే భయం. సో మనం ఈ కవరు ఇంకా కట్టేసి ఇంటికి వెళ్ళిపోదాం. మోటార్ అయితే కట్టేశాను, ఎందుకంటే వర్షం లేకపోతే బల్లులు ఎలుకలు అట్లా ఎక్కి వైర్ని కట్ చేస్తాయని చెప్పేసి మొత్తం అది పట్ట తీసుకొని సేఫ్గా పెట్టాను. సో వెళ్దాం. జీవితంలో నేను కొన్ని టిప్స్ చెప్తాను, అవి మాత్రం పట్టించుండు. మనము ఎదగాలంటే ఖచ్చితంగా ఒకరి దగ్గర లొంగాలి, వంగాలి అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. మీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చేయండి. అది ఎవరై బ్లడ్ రిలేషన్ అయినా కానీ, ఫ్రెండ్ అయినా కానీ, మీ లవర్ అయినా కానీ, ఎవరైనా కానీ నేను చెప్పేది ఒకటే, మీకు ఏదైతే నచ్చుతుందో అదే చెప్పండి. మీరు ఇక్కడ ఏదైతే అనుకుంటున్నారో అదే మాట్లాడాలి. రియల్ ఫేస్ చూపించండి. నచ్చితే ఉంటాడు, నచ్చకపోతే గెట్ అవుట్ అయిపోతాడు అంతే. ఎందుకంటే ఒకరి కోసము మనము అడ్జస్ట్ అవ్వాలి, ఒకరి కోసం మనము ఇంకేదో అనేది నాకైతే నచ్చదు. సో అది తప్పు చేస్తే అది ఎవరైనా కానీ తప్పే అది నాకు తెలిసి. సో వెళ్తాం, మాట్లాడుకుందాం. బైక్ దగ్గరికి వెళ్దాం ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాటర్ చూడండి ఎట్లా నిలవన్నాయి. ఇది జాయింట్ అనమాట. ఇది మా పక్క పొలం. చెట్లకి కట్ చేస్తున్నారు వీళ్ళు. నాకైతే చెట్లని కట్ చేయాలనే లేదండి, ఎందుకంటే ఈ సంవత్సరము ఏ సన్నజాజులైనా కానీ, కాకడాలైనా కానీ, మల్లెలైనా కానీ వాటి పొజిషన్స్లు బాగలేవు. కట్ చేస్తే ఎండుకుపోయినట్టు ఉంటాయన్నమాట. పైప్ తీసి ఇట్లా వేసేసాను, ఎందుకంటే బైక్స్ అట్లాంటివి వచ్చి ఆల్రెడీ ఒకసారి ఏదో ట్రాక్టర్ వచ్చి మేము లేని టైంలో పగిలిపోయింది. సో దానికి కట్ చేసేసి తీసుకొని వచ్చి జాయింట్లు వేసామన్నమాట. సో వాటర్ పెట్టిన తర్వాత పొలం అయితే మంచిగా కానొస్తుంది ఇప్పటికీ నాకు. లేకపోతే ఈ పొలాన్ని చూస్తుంటే నాకు బాధ అవుతుండే, ఎంత బాధ అవుతుండే అంటే అంత బాధ. ఇది మర్చిపోలేని అనుభూతి ఈ ప్లేస్ మాకి. ఎప్పుడు 2 ఉంటాయి పాములు ఇక్కడ, ఎప్పుడు 2 ఉంటాయి. ఎన్ని టైంలో చూడండి, ఎప్పుడు 2 పెద్దవి ఉంటాయి, చాలా పెద్దవి. మాకు వర్క్ చేయడానికి అంటే ఈ పూలు కోయడానికి వచ్చే కూలోళ్ళు, ఇంకా ఇది పొలము, ఇది గట్టు కాబట్టి భయపడి కోయడానికి కూడా వచ్చేటోళ్ళు కాదు. అది ఇంకా వాటర్ పెట్టేశాను. ఒక 2 days తర్వాత మళ్ళా వాటర్ కడతా. వాటర్ ఎంత పెడితే అంత మంచిది ఇప్పుడు, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఎంత పెడితే అంత మంచిది. ఈరోజు మంగళవారం, మంచి రోజు, అందుకే వాటర్ పెట్టేశాము. ఆ కవర్ కూడా బ్లాక్ కవర్ కానొస్తుందో లేదో మీకు అక్కడ, అది కూడా కట్టేశాను. రెడీ అయిపోతున్నాం అనమాట. సో రెడీ అయిపోవడం అంటే అయిపోయినా కూడా
నేను చెప్పేది ఒకటే అండి. మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో అదే చేయాలి. నాకు తెలిసి నాకు ఫార్మింగ్ అంటే ఇష్టము. అంటే ఆల్రెడీ నేను ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పుకుంటూ వచ్చేదే. నాకు ఫార్మింగ్ అంటే ఇష్టము, ఫార్మింగ్ అంటే ఇష్టము. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలం తర్వాతనే నాకు ఫిలిమ్స్ అయినా గానీ, కవర్ సాంగ్స్ అయినా గానీ ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తా ఉంటాను. అన్నిటికంటే ముందు నాలో మైనస్ పాయింట్ ఏంటంటే కోపం. నేనెప్పుడు ఏ వీడియోలో గూడా నేను చెప్పలేదు. ఈ వీడియోలో నేను రివీల్ చేస్తున్నాను. మ్యాక్సిమం నేను ఒకరి జోలికి పోను. మ్యాక్సిమం పోను. నా జోలికి ఎవరైనా వస్తే నేను వదలను. నాకేంటంటే ఒకటి మనం ఆహ్, హానెస్ట్‌గా మనసులో అనుకున్నామంటే అది ఖచ్చితంగా మనకి అయిపోవాలి. సిన్సియర్‌గా ఉండాలి. పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకునే టైప్ నేను. జెన్యూన్‌గా ఉండాలి అనుకునే టైప్ నేను. అట్లాగే ఉంటాను గూడా. నాకేందంటే ఒకటి డబల్ ఫేసెస్ ఉన్న వాళ్ళైతే నాకు నచ్చదు. ఏదైనా గానీ ఒకటి అన్నామంటే అది ఖచ్చితంగా చెయ్యాలి. అట్లా చేసే పాటైతేనే చెప్పాలి. మన దగ్గర ఎక్కడో ఉండి, ఎక్కడో వాళ్ళు చూడట్లేదులే, మనం వాళ్ళ గురించి బ్యాడ్‌గా మాట్లాడడం గానీ, లేకపోతే వాళ్ళు మన దగ్గర ఉండి ఏమన్నా చూస్తున్నారా అని జెప్పేసి మనకు నచ్చినట్టుగా ఉండడం గానీ, అట్లాంటి వాళ్ళంటే నాకు నచ్చదు. అది ఎవ్వరైనా గానీ. ఆల్రెడీ మీరు చూసుంటారు. నేను కొన్ని వీడియోస్‌లో నా బ్లడ్ రిలేషన్‌ని గూడా నేను బ్లేమ్ చేసి మాట్లాడినాను. ఎందుకంటే తప్పు చేస్తే బ్లడ్ రిలేషన్ అయినా ఒకటే, ఎవ్వరైనా ఒకటే. తప్పు తప్పే అది. ఎదురొచ్చి వేలు ఎత్తి చూపించడంలో అయితే ఖచ్చితంగా నేను బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అండి నా దృష్టిలో అది. కరెక్ట్ టైం అయితే 2 అయింది. సో, నాకు ఒకటండి, ఒక టైంలో నేను కూడా చాలా బాధలు పడ్డాను. ఎంతో కష్టం అనుభవించాను. నరకంలా ఉండేది. నా లైఫ్ నాకే నరకంలో ఉండేది. దాని తర్వాత ఏదో దేవుడు కళ్ళు తెరిచాడు. వీడియోస్‌లలో గానీ, ఏదైనా గానీ మంచిగా రన్ అవుతుంది. సో, నేను ఎప్పుడైనా గానీ ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నానంటే, సో, నాకు ఆల్రెడీ యూట్యూబ్ గురించి తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్‌లో మనకి వ్యూస్ రావు. 30, 40 అట్లా వస్తాయి. అది ఏ ఛానల్‌కైనా గానీ, షార్ట్ వీడియోస్ అయినా గానీ, మనం ఈరోజు పెట్టిన తర్వాత రివ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు అని చెప్పేసి మనము నిరాలైపోయి, మనం నెక్స్ట్ డే వీడియో పెట్టకుండా ఉంటే ఏమో, ఆ వీడియోతోనే మనం వైరల్ అవ్వచ్చేమో తెలీదు కదా! సో, మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా గూడా మనం వీడియోస్ పెట్టడం అయితే ఆపము. పెడతా ఉంటాము. నాకు కోపం ఎక్కువ. ఆల్రెడీ నేను చెప్పాను. కోపం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ. చాలా యాటిట్యూడ్ నాకి. ఈగో గూడా ఎక్కువే. చాలా ఈగో ఎక్కువ. నేనెందుకు చెప్తున్నానంటే ఇవి నాకు మైనస్ పాయింట్లు. నేను మ్యాక్సిమం ఒకరి జోలికి పోను. మ్యాక్సిమం పోను. అట్లాంటిది సరే నువ్వు నా జోలికి రాకోకుండా, నాతో మాట్లాడుకోకుండా ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అంటే నేను నీ విషయంలో ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ చూపిచ్చుంటే నువ్వు ఒక 5 మినిట్స్ నాతో మాట్లాడి ఉంటే నేను ఎట్లా మాట్లాడతానో నీకు తెలిసేది. అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అది నేను చెప్పుకుంటున్నా. నాలో ఉన్న మైనస్ పాయింట్లు నేను చెప్పుకుంటున్నా. చాలా కోపం ఎక్కువ. అంటే షార్ట్ టెంపర్. ఇప్పుడు ఏదైనా గానీ మాట్లాడుతుంటే సక్రమంగా మాట్లాడుతుంటే బాగా మాట్లాడతా. లేదు వాడు నాకు సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు అని చెప్తే వితిన్ సెకండ్‌లో నాకు షార్ట్ టెంపర్ బీపీ ఎక్కిపోతదింక. బీపీ ఎక్కినప్పుడు నాకు నోటికి కూడా కొంచెం వరస్ట్ లాంగ్వేజ్ వచ్చేస్తది. సో, అది ఎట్లా తగ్గించుకోవాలి ఆ కోపాన్ని? ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది నాకైతే తెలీదు. సో, నేనైతే రియల్‌గా ఇదండి. మాట్లాడితే మంచిగా మాట్లాడతా. ప్రేమిస్తే మంచిగా ప్రేమిస్తా. అది నాకు తెలిసి ఈ కాలంలో సింగిల్‌గా ఉండడమే బెటర్. నాకు తెలిసి. ఎందుకంటే తిన్నంత వరకు తిన్నా, వర్క్ చేసుకున్నంత వరకు చేసుకున్నా గూడా ఇంటికెళ్ళి తినేసి హాయిగా పడుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యూచర్ పైన మనం ఫోకస్ చేసుకోవాలి. అట్లా అయితేనే ఈ సొసైటీలో ఇప్పుడున్న జనరేషన్‌లో మనం గెటిన్ అవ్వగలము. లేకపోతే గెటిన్ అవ్వలేము. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు చూడండి టైం వచ్చేసి 2:30 అవుతుంది. నేను మార్నింగ్ పొలంకి వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. ఎందుకంటే ఆ చెట్లకి వాటర్ పెడదామని. చెట్లకి వాటర్ పెట్టడం అయితే అయిపోయింది. కాకడలు ఉన్నాయి మాకి. కాకడలు కేజీన్నర అట్లా అవుతున్నాయి. కాకడలు అయితే ఎంత మొగ్గ సన్నగా ఉందంటే అంత ఉంది. సో, ఈరోజు మా డ్యాడీ కూడా హెల్ప్ చేశాడు కోయడానికి.
సో మార్నింగ్ పొద్దున్నే చలికి, మంచుకి వచ్చి ఇంత కష్టపడుతూ ఉంటేనే సాయంత్రానికి 300, 400 మనకి డబ్బులు రావట్లేదు. అట్లాంటిది ఊరికే మనం డబ్బులు వేస్ట్ చేసుకోవడం. ఇది కూడా మెయిన్ పాయింట్ నేను చెప్తున్నాను. మైండ్‌లో ఫిక్స్ చేసుకోండి. ఇంత ఎండలో మార్నింగ్ చూస్తే చలి, మంచు, మార్నింగ్ మార్నింగ్ టైంలో ఇప్పుడు చూస్తే ఎండ సావ కొడుతుంది. ఒక ఫార్మర్‌గా ఫస్ట్ నేను ఫార్మర్‌ని చూజ్ చేసుకుంటా. ఫార్మర్ తర్వాతనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆహ్, ఎందుకంటే నాకు ఫార్మింగ్ అంటే ఇష్టం. చాలా ఇష్టం. ఆహ్, ఇంత ఎండకి కష్టపడి చేస్తూ ఉంటేనే మనకి 400, 300 రావట్లేదు. సంపాదించడానికి 1 డే కష్టపడాలి. కానీ అదే మనీ పోగొట్టడానికి నిమిషం చాలదు మనకి. సో, మనీని ఎంత జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే అంత మంచిదని నేను సజెషన్స్ ఇస్తూ ఉంటాను. చాలా సజెషన్స్ అంటే ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తా ఉంటాను. నాకు మనీ అంటే పిచ్చి, ఇష్టం. నాకు మనీ అంటే చాలా ఇష్టం. కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? ఏ విధంగా యూజ్ చేసుకోవాలి? ప్రాపర్ టైంలో కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటేనే ఆ మనీకి మనం వాల్యూ ఇచ్చినట్టు, ఆ మనీ కూడా మనకు వాల్యూ ఇచ్చి అర్రే! వీడి దగ్గర నిలబడితే వీడు ఎప్పటికైనా గానీ తట్టుకొని ఉండే శక్తి మనీ విషయంలో వీడికుంది అని చెప్పేసి లక్ష్మీదేవికి కూడా అర్థమైపోతుందన్నమాట. సో, నేను లక్ష్మీదేవి విషయంలో అంటే మనీ విషయంలో చాలా కేర్‌గా ఉంటాను. చాలా అంటే చాలా కేర్‌గా ఉంటాను. ఎందుకంటే పోగొట్టుకోవడానికి ఒక్క సెకండ్ చాలు. సంపాదించుకోవడానికి జీవితాంతం కష్టపడాలి. అందుకే నాకు మనీ అంటే ఇష్టమండి. చూడొచ్చు. సో, మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు వాడెవ్వడైనా గానీ, ఆడైనా గానీ, మగ అయినా గానీ, మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు మనల్ని బ్లేమ్ చేస్తే అది నాకు నచ్చదు. మనం కరెక్ట్‌గా లేనప్పుడు బ్లేమ్ చేస్తే నేను తల వంచుతా. అది ఖచ్చితంగా తల వంచుతా. కానీ తల వంచే పరిస్థితి అయితే నాకెప్పుడు రాలేదు. ఇన్ ఫ్యూచర్‌లో మేబీ చెప్పలేము. ఎందుకంటే నేను చాలా మెంటల్ నాకి. ఒక మాటలో చెప్పాలంటే. ఎంత మెంటల్ అంటే అంత మెంటలు. సరే అండి, అయితే మనము ఇంటికెళ్దాము. వెళ్ళి కొంచెం టీ పెట్టుకొని తాగి రిలాక్స్ అవ్వాలి. ఎందుకంటే ఫుల్ ఎండ ఉంది. అది కాక మార్నింగే వచ్చామన్నమాట. ఎవరు లేరు పొలాలలో కూడా, సింగిల్గా ఉన్నా. పోదాం ఇక. పోయి ఏదో దేవుని దయ ఈ ఒక్క సంవత్సరం కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మనం కష్టపడేదానికి ప్రతిఫలం అనేది మనకు దక్కిపోయిద్ది మన పర్సనల్గా. కానీ ఈ సంవత్సరం మాత్రము లాస్ట్ ఇయర్ ఎంతైతే కష్టపడ్డానో దానికి డబల్ నేను కష్టపడాలి ఈ సంవత్సరము. సో, నేను ప్రతి ఒక్క వీడియో నేను తీసి పెడతానన్నమాట. చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ వరకు చూడండి నా వీడియోస్ని. అప్పుడే మీకు నా రియల్ లైఫ్ స్టైల్ ఏంటి అనేది తెలిసిపోయిద్ది. ఓకేనా? సరే అయితే బాయ్ అండి.